ట్రైన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ కి 6 కండిషన్స్ ఉండాలని చెప్పి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. మొట్టమొదటిది ఏంటంటే బేసిస్ ఏంటి? బేసిస్ ఏంటంటే ఒక రైట్ ఉండాలి, హోప్ కాదు, విష్ కాదు, యాంటిసిపేషన్ కాదు. రెండోది ఏంటంటే ఒక కండిషన్ ఉండాలి. ఏంటది? ఇంప్లైడ్ గా కానీ ఎక్స్ప్రెస్ గా కానీ ఒక ప్రామిస్ చేసి ఉండాలి. మూడోది ఏంటంటే ఒక డిస్క్వాలిఫికేషన్. అంటే ఏంటి? ఒక ర్యాండమ్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని బట్టో, లేకపోతే స్పొరాడిక్ గా జరిగిన ఇన్సిడెంట్ ని బట్టో, లేకపోతే ఇల్లీగల్ ఇన్వాలిడ్ దాన్ని బట్టి స్కోప్ మనం ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోకూడదు. ఆపరేషన్ వచ్చేసరికి ఇది పబ్లిక్ లాలో ఆపరేట్ అవుతుంది. ఎప్పుడు ఈ ప్లీ తీసుకోవాలంటే ఎప్పుడైతే కన్సిస్టింగ్ ప్రాక్టీస్ ని వైలేట్ చేశారో, డీవియేట్ చేశారో, కస్టమ్ డీవియేట్ చేశారో, బ్రేక్ చేశారో, ప్రామిస్ ని ఎప్పుడైతే బ్రేక్ చేశారో అప్పుడు ఈ ప్లీ తీసుకోవాలి. లాస్ట్ వన్ ఏంటంటే కన్సిస్టింగ్ ప్రాక్టీస్ తీసుకున్నప్పుడు దాన్ని ఎవరు దీన్ని ఇన్వోక్ చేస్తారంటే ఎవరైతే అథారిటీస్ తో రెగ్యులర్ గా ఉన్నారో వాళ్ళు చేయగలుగుతారు తప్ప స్ట్రేంజర్ దీన్ని తీసుకోవడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఈ విధంగా 6 కండిషన్స్ ని తీసుకున్నప్పుడు మాత్రమే ఈ డాక్ట్రైన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అనేది గవర్నమెంట్